చర్చిలో బైబిల్ మీద మేము ప్రమాణం చేస్తా ఉంటే నా చిన్నప్పుడు ఒకరు ఇలాగే చేసిందండి. ఒక వ్యభిచారం చిన్నప్పుడు ఇలాగే చేసింది. అడ్డగోలు అబద్ధం ఆడేసింది. వ్యభిచారం, పచ్చి వ్యభిచారం చేసి అడ్డగోలు అబద్ధం ఆడేసింది. దేవాలయంకి వచ్చి పాస్టర్ గారు ముందు పెట్టారు, స్నానాలు చేసి వచ్చారు. స్నానాలు చేసి వచ్చి ఆ బలిపీఠం ముందు, ఆ బైబిల్ ముందు ప్రమాణం చేసేసింది. ఏం కాదనుకుంది. ఆఫ్టర్ 1 వీక్ పిచ్చుకోక కరిసేసింది. ఈ రోజుకి తనకి ఎప్పుడు ర్యాబీస్ లక్షణాలు వస్తున్నాయని బిక్కు అని భయంతో బతుకుతుంది. ఈ రోజుకి ఒకటి తినకూడదు, ఒక దిక్కున ఉండకూడదు, ఒక వాతావరణం పడకూడదు. ఏమన్నా తేడా వచ్చిందంటే బాక్సులు ఎట్టేస్తారు. చూసారా? ఏం కాదనుకోకండి, ఎఫెక్ట్ చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. బైబిల్ అంటుంది, ఈ డబ్బులు ఎదిగిపోవాలనుకున్న వాళ్ళు మైండ్లెస్ పనులు చేస్తారట. అవివేకమైన ఇవే యుక్తమైనవని అవివేకయుక్తమైన పనులు చేస్తారట. అడ్డంగా ఎదిగిపోవాలనుకుంటారట. దుర్మార్గమైన పనులు చేస్తారట. శోధనలో పడతారట, ఉరిలో పడతారట. కిందకి మనుషులను నష్టాల్లో, నాశనంలో ముంచేస్తున్నాయని తెలిసిన వాటి వైపుకి వెళ్తారట. చివరికి ఎక్స్ట్రీమ్ ఏం రాశాడు తెలుసా? విశ్వాసం నుంచి తొలగిపోతారు. దేవుళ్ళలోంచి తొలగిపోతారంటే తొలగిపోతారు. ఇది చాలా భయం వేసే పదం అండి. విశ్వాసం నుంచి అంటే వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటి చెప్పండి? మనీ. వీటన్నిటికీ ఎఫెక్ట్ మూలం ఏంటి చెప్పండి? మనీ. అంటే వీటన్నిటికీ అంటే విశ్వాసం నుంచి బయటికి పోవడం, దేవుడికి దూరం అయిపోవడం, దేవుళ్ళో ఉంటున్నాను అనుకుంటూనే చివరికి దేవుడికి వ్యతిరేకంగా నిలబడడం. వీటన్నిటికీ మూలం ఏంటి చెప్పండి? మనీ, మనీ, మనీ. డబ్బు అన్నిటికీ ప్రధాన కారణం. డబ్బు అన్నిటికీ నాశనానికి మూలం. ఎవరొక పెద్ద ఆయన అన్నాడు, మనీని మనం ఆపరేట్ చేయాలి, మనీ మనల్ని ఆపరేట్ చేయకూడదు. ఒకవేళ నిన్నది గైడ్ చేయడం మొదలెట్టిందో, నువ్వు మనీని గైడ్ చేయాలి. ఆ మనీ గనక నిన్ను గైడ్ చేయడం మొదలెట్టిందో అయిపోయింది నీ లైఫ్. త్వరలోనే అంతమైపోతావు, గుర్తుపెట్టు. త్వరలోనే నాశనం అయిపోతావు. మనకి వాడుకోవడానికి అవసరతలకు ఇవ్వబడిందే తప్ప కరెన్సీ లైఫ్ అని బతికావో అది నిన్ను మింగేస్తుంది ఒకరోజు. దాని కొరకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. చివరికి ఉరిలో, అవివేకమైన ఆలోచనలో, దురాశల్లో, నాశనంలో, నష్టాల్లో పడిపోయారు. చివరికి తమ్మును తామే పొడుచుకున్నారు. అలా జరిగిన దాఖలాలు ఉన్నాయా బైబిల్లో అంటే? చాలా ఉన్నాయి. మర్చుకోక ఉదాహరణ చెప్తాను, వినండి. మొదటి రాజు, 2వ రాజుల గ్రంథం చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయినా కానీ యెహోవా జీవము తోడు, నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకుని నయమానుని కలుసుకొనుటకై పోవచ్చుండగా, నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూసి తన రథము మీద నుంచి దిగి వాణ్ణి ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుంచి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనక మీరు వారి కొరకు 2 మనుగుల ఎండియు దయచేయమని సెలవిచ్చుచున్నాడని నేను ఆగుదాం ఒకసారి. ఆగండి. రాయబడ్డ సంగతులు మీరు చూస్తారా? ఎలాంటి పదాలు ఆయన ఉపయోగిస్తున్నాడు? యెహోవా జీవము తోడు. ఈ అడ్డగోలు సంపాదన కొరకు ఎవరి మీద ఒట్లేస్తున్నాడండి అంటే, దురాశ ఎక్కువైపోతే, ధనం మీద వ్యామోహం ఎక్కువైపోతే బైబిల్ మీద ఒట్టేస్తాం చెప్పండి, దేవుడి మీద ఒట్టేస్తాం చెప్పండి, బిడ్డల మీద ఒట్టేస్తాం. ఇక భయమే ఉండదు, ఎంతైనా ఒట్టేయడానికి రెడీ. మీరు అనుకుంటారండి ఒట్టేస్తే ఏమవుదని. ఎవరన్నారు ఏమవుదని? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈరోజు మీరు ఒట్టేస్తున్నారు, ఏం కాదనుకోకండి.
చాలా మంది భయం లేని మనుషులు ఉంటారండి. స్నానం చేసి వచ్చి దేవాలయంలో, అంటే స్నానం చేసి చర్చిలో బైబిల్ మీద మేము ప్రమాణం చేస్తా ఉంటాం. నా చిన్నప్పుడు ఒకరు ఇలాగే చేసిందండి, ఒక వ్యభిచారి. ఎక్కడ అడ్రస్ ఏంటి అడగండి, ఇంకా బతుకు ఉంది. చిన్నప్పుడు ఎలాగా చేసింది, అడ్డగోలు అబద్ధం ఆడేసింది. వ్యభిచారి, పచ్చి వ్యభిచారం చేసి అడ్డగోలు అబద్ధం ఆడేసింది. దేవాలయంకి వచ్చి పాస్టర్ గారు ముందు పెట్టారు, స్నానాలు చేసి వచ్చారు. స్నానాలు చేసి వచ్చి ఆ బలిపీఠం ముందు, ఆ బైబిల్ ముందు ప్రమాణం చేసేసింది. ఏం కాదనుకుంది. ఆఫ్టర్ 1 వీక్ ఒప్పించుకోక కరిసేసింది. ఈ రోజుకి తనకి ఎప్పుడు ర్యాబీస్ లక్షణాలు వస్తున్నాయని బిక్కు అని భయంతో బతుకుతుంది. ఈ రోజుకి ఒకటి తినకూడదు, ఒక దిక్కున ఉండకూడదు, ఒక వాతావరణం పడకూడదు. ఏమన్నా తేడా వచ్చిందంటే బాక్సులు ఎట్టేస్తారు. చూసారా? ఏం కాదనుకోకండి, ఎఫెక్ట్ చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఎక్కడ పడితే అక్కడ గెహజీ ఒట్లేస్తున్నాడు, దేవుడి మీద ఒట్టు. రెండో అబద్ధం ఏంటో తెలుసా? మా గురువు గారే పంపించాడు అన్నాడు. గురువుగారు పంపించారు, ఈయన గారు వచ్చారు. చెప్పు, మా గురువు గారు పంపించాడు. నేను ఇంకా ఇక్కడ ఉండగానే మరొక విషయం, మా ప్రవక్తల శిష్యుల్లో ఎవరిని, ప్రవక్త అనే పదం కూడా వాడేసుకుంటున్నాడండి. ప్రవక్త అనే పదం వాడేస్తున్నాడు, యెహోవా మీద ఒట్టేసేస్తున్నాడు, గురువు గారిని అడ్డం పెట్టేస్తున్నాడు. చివరికి ఎంత భయం లేని పనులు చేస్తున్నాడంటే మా శిష్యుల్లో నేనే నెంబర్ 1 శిష్యుని అంటున్నాడు. ఎంత బాధాకరమైన విషయం. అమాయకుల్ని వెనకాల ఇద్దరిని వెనకేసుకొచ్చాడు, వాళ్ళు నిలబెట్టాడు. మా గురువు గారు ఇమ్మని చెప్పాడు. పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు. విషయం ఏంటో తెలుసా? నాశనం కొరకు పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెట్టాడట. మీరు సీన్ ఊహించుకుంటున్నారా? ఎంత ఆశో, ఎంత ఉరుకులు పరుగులు జీవితంలో పరిగెట్టుకుని వెళ్ళి అడిగేస్తే గురువు గారికి తెలిసిపోయింది. అక్కడే మన ఇంటిగ్రిటీ పోద్దండి, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం అక్కడ వరకు కవర్ చేసేసాం, ఇంకెవ్వరికి తెలియదు. ఎందుకు తెలియదు అనుకుంటున్నారండి? రహస్యమైనది ఎప్పటికైనా బయటికి రాకుండా ఖచ్చితంగా వస్తుందండి. మన ఆత్మీయత చచ్చిపోద్ది. అప్పటి వరకు మనల్ని ఎలా ఊహించుకుంటారు, సడన్గా మన క్యారెక్టర్ అబద్ధాలు ఆడే క్యారెక్టర్ అని తెలిసిన తర్వాత వాళ్ళ దృష్టిలో మనం డౌన్ అయిపోతాం. ఇంకా అది ₹1,00,000 ఎట్టు కొన్నా రాదండి, ₹1,00,000 పోసి నేను తెచ్చుకుంటానన్న రాదండి. మరలా నేను యథార్థంగా ఈ రోజు నుంచి నమ్మరు. ఇంకా గురువు అడిగేస్తాడు, ఏం గెహజీ ఏం చేస్తున్నావు? నువ్వు ఆ వెనకాల పరిగెట్టుకుని వెళ్ళినప్పుడు నా మనసు నీతో పాటు రాలేదా? ఏం పనులు అయ్యి రేపో మాపో తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోయి లోకంలో వెళ్ళిపోయి మనకి ఈ ద్రాక్ష తోటలు, ఎండి బంగారాలు, తెచ్చుకున్న వస్త్రాలు, ఇవి ఏమైనా లైఫ్ లాంగ్ ఎటర్నిటీలో ఉంటాయనుకుంటున్నావా? నువ్వు చేసిన దుర్మార్గమైన పని. నీకు మాట చెప్తున్నాను, ఎవరి దగ్గరికి వెళ్ళి అయితే తెచ్చుకున్నావో ఆ మనిషి వస్తూ మన దేశంలో ఒకటి వదిలేసి వెళ్ళిపోయాడు. కుష్టి. నీకు మాట చెప్తున్నాను, ఇదే దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఏం తెచ్చుకున్నాడు తెలుసా? కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. గెహజీ మిస్ అయింది ఏంటి చెప్పనా? ఏలియా వెళ్ళిపోతే ఎలీసాకి యెహోవా ఆత్మ 2 పాలు వచ్చింది. ఇప్పుడు ఎలీసా వెళ్ళిపోతే మళ్ళీ ఆ కేటగిరీని మెయింటైన్ చేసేది ఎవరు చెప్పండి? గెహజీ. నెక్స్ట్ ఎలీసా తర్వాత ఎవరు? గెహజీ. అంటే ఏలియా తర్వాత ఎలీసా తర్వాత గెహజీ. ఇలాంటి ఉన్నతమైన ఆత్మ నడిపింపుని దురాశ చేత ఏం చేశాడు చెప్పండి? పోగొట్టుకున్నాడు, ఊరేసుకున్నాడు, మెల్లో కుష్టి తెచ్చుకున్నాడు జీవితానికి. ఇంకా ఏం చేసుకున్నాడు జీవితానికి? అవమానం తెచ్చుకున్నాడు. ఎప్పుడు గెహజీ చరిత్ర, ఎప్పుడు ఈ 2024 ఈ రోజుకి గెహజీ యొక్క ఉదాంతం మనం మాట్లాడుకుంటున్నామంటే తరాలకు గుర్తుండిపోయేలా మనం చేసిన అబద్ధాల దురాలోచనలు దేవుడు బయట పెట్టేస్తాడు. ఒక రోజు ఏదో రోజు బయటికి తెలిసిపోతాం. ఆ రోజు అలా ఉండేవారట, ఇలా చేసేవారట, ఇదంట గెహజీ అంట, ఎలీసా అంట, ఇలా అయిపోయాడంట. ఈ రోజుకి పిల్లలకి కథల్లా చెప్పుకుంటున్నాం. దురాశలో గెహజీ కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. అందుకేనండి మనీతో చాలా జాగ్రత్తగా ఉండాలంటే, ధనంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నేను గొప్పవాడిని చేయడమే కాదు, అదే ధనం నిన్ను ఏం చేస్తాను చెప్పు, చాలా క్యారెక్టర్ లేని వ్యక్తిగా కూడా నేను నిలబెడతాను.